హైదర్ నగర్ డివిజన్ జై భారత్ నగర్ లో వైటెక్స్ ప్రైడ్ అపార్ట్మెంట్ లో మొక్కలతో హరిత వినాయకుడిని తయారు చేశారు. ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను, ఇదే అపార్ట్మెంట్ లో ఉన్నాను. మీరు నా వెనకాలే వినాయకుడు ఉన్నారు, ఒకసారి చూడొచ్చు. మీరు ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే మొక్కలతో హరిత వినాయకుడిని ప్రతి సంవత్సరం ఇలానే చేస్తున్నాం. ఇది అందరిలోనూ రావాలి పూర్తిగా, అంటే మొక్కలతో చేసేటువంటిగా ఏదైతే న్యాచురల్ థింగ్ ఇలా అందరిలోనూ రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి దాదాపుగా కూడా 1000కి పైగా మొక్కలైతే ఉన్నాయి అంటున్నారు. ఈ 9 రోజుల ఇక్కడ ఏదైతే హరిత వినాయకుడు ఉన్నారో 9 రోజులు ఎన్నో పూజలు అందుకుంటారు. అన్ని పూజలు అందుకున్న తర్వాత అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా పంపిణీ అయితే చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి అంటే ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి హరిత వినాయకుడు పూర్తిగా మొక్కలతో కనిపిస్తున్నటువంటి వినాయకుడు మనం చూస్తున్నాము. మరి ఇది నిమజ్జనం చేస్తారా? ఖచ్చితంగా వినాయకుడు నిమజ్జనం చేయాలి, చేసే తీరాలి. మరి చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మొక్కలతో చేస్తారు కాబట్టి మరి ఏం చేయనున్నారు? ఇవన్నీ పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మన ఈ అపార్ట్మెంట్ సెక్రటరీ రఘువీర్ సార్ ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇలా మొక్కలతో కూడుకున్నటువంటి హరిత వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు? మేము యాక్చువల్గా లాస్ట్ 20 years నుంచి మట్టి వినాయకం చూస్తున్నాము. మొత్తం ఇక్కడే మా స్విమ్మింగ్ పూల్ లో నిమజ్జనం చేస్తాం. సో ఈ ఇయర్ మటుకు మనం 1000 మొక్కలతో, అందులో 40 నుంచి 50 రకాల మొక్కలతో మనం హరిత వినాయకుడిని చేసుకున్నామండి. అంటే ఈ సంవత్సరం ఇలా కొత్తగా చేశారా? ఈ సంవత్సరం చేసాం. ఎలా వచ్చింది మీకు ఆలోచన ఇలా మొక్కలతో చేయాలి వినాయకుడిని అనేసి? యాక్చువల్గా ఆలోచన వచ్చింది మాకు, అనుకున్నాం యాక్చువల్గా, కానీ మేము చేయలేమని చెప్పి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలని చెప్పి, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటేను తెలుగు వాళ్ళు కొంచెం కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్టిస్టులు. సో వాళ్ళ సహకారంతో మేము ఇది చేసామండి. ఓకే, అంటే మీకు జీతల నుంచి సపోర్ట్ అనేది అక్కడ నుంచి ఏమైనా కళాకారులు వచ్చారా ఇక్కడికి? ఇంతగా ఏం రాలేదు, ఎవరు కళాకారులు అయితే రాలేదు. జస్ట్ మామూలుగా ఈ ఫ్రేమ్స్ కానీ అవి మాకు హెల్ప్ చేశారు అనమాట. వచ్చి పూర్తిగా అంటే అది నాచురల్, అంటే పూర్తిగా నాచురల్ మొక్కలేనా, లేకపోతే అందులో ఏదైనా ప్లాస్టిక్ మొక్కలు అలా ఏమైనా ఉన్నాయా? ప్లాస్టిక్ ఏం లేదు, మొత్తం అంతా నాచురల్ మొక్కలు. అంత మొత్తం బంతి పూలు ఉన్నాయి, అందులో కొన్ని కాటన్స్ ఉన్నాయి, గరిక ఉంది, అదేమో మనకి. ఎందుకంటే ప్రధానంగా వినాయకుడికి ఎక్కేది గరిక కాబట్టి ఖచ్చితంగా గరిక అనేది పెడతారు వినాయకుడు. అవునండి. సో మనకి ఇవన్నీ మామూలుగా బంతి పూల చెట్లు ఉన్నాయి, లోటస్లు ఉన్నాయి. సో మనకి అక్కడ మందారం చెట్లు ఉన్నాయి, అన్ని చాలా రకాలు ఉన్నాయి ఇందులో. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే మొక్కలతోని నాచురల్ గా పూర్తిగా మొక్కలతోని మీరు ఏర్పాటు చేశారో, దీని ద్వారా ఇతరులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా గ్లోబల్ వార్మింగ్ అని. సో మట్టి వినాయకులు ఓకే, అది బాగుంది, కానీ ఈ మొక్కలతో పెట్టి మనం జనాలకి, ఒక పిల్లలకి, అందరికి కొంచెం ఏదైనా ఫ్యూచర్ కోసం మనం మొక్కలు నాటాలి. సో ట్రీస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఆలోచనతో మనం ఈ మొక్కలతో ఇనిషియేటివ్ తీసుకున్నామండి. సో ఈ మొత్తం నిమజ్జనం టైంలో ఈ మొక్కలందరికీ పంచి మనం వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని మనకి ఈ వర్టెక్స్ ఉన్నంత వరకు అవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు మాత్రమే మీరు పంపిణీ చేస్తున్నారా, లేదంటే అక్కడ చెట్లతో కూడుకున్నటువంటి వినాయకుడిని మనం చూస్తున్నాం కదా, పూర్తిగా మొక్కలతో కనిపిస్తున్నాడు వినాయకుడు, చాలా గ్రాండ్ కూడా కనిపిస్తున్నారు. మరి ఆ వినాయకుడిని ఎక్కడ నిమజ్జనం చేయబోతున్నారు? ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే అంటే మీరు చెప్పారు ఎప్పుడు కూడా మీరు స్విమ్మింగ్ పూల్ లో మట్టి వినాయకుడు నిమజ్జనం చేస్తారని చెప్పేసి, మరి ఇక్కడ మొక్కలతో వినాయకుడు కనిపిస్తున్నారు. వినాయకుడు ఉన్న మొక్కలు మొత్తం అన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో దీంతో పాటు సపరేట్ గా మనం వినాయకుడిని పెట్టుకుంటున్నాం పక్కన, మట్టి వినాయకుడు. సో అదేంటంటే డైలీ ఒక అలంకరణ చేస్తాం. నిన్న నేపాల్ నుంచి మనం ఇది తెచ్చాం, స్ఫటిక మాలలు. సో దాంతో డెకరేషన్ చేస్తాం. ఈ రోజు మొత్తం బనానాస్ చేస్తాం. అట్లా ఈ 9 days 9 వెరైటీ ఆఫ్ డెకరేషన్స్ మనం చేస్తాం అనమాట దీంతో పాటు. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే డెకరేషన్ చేయడానికి ఎవరైనా వస్తారా? ప్రత్యేకంగా ఎవరైనా పిలిపించారా? లేదు, మా అపార్ట్మెంట్ వాసులే, టెంపుల్ కమిటీ లేడీస్ అందరూ ఉన్నారు, వాళ్ళే చేస్తారండి డైలీ. సో నిన్న చేశారు, నేపాల్ నుంచి తెప్పించిన దాంతో. ఈ రోజు బనానాస్ ఆల్రెడీ జరుగుతుంది అక్కడ, డెకరేషన్ జరుగుతుంది అక్కడ. ఈ రోజు బనానాస్ కంప్లీట్. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే అవి రిమూవ్ చేస్తారు కదా, ఇప్పుడు కొత్తది ఏర్పాటు చేసినప్పుడు అవి రిమూవ్ చేయాల్సి వస్తుంది, వాటిని ఏం చేస్తుంటారు? అవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి మన రెసిడెంట్స్. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ ఎలాంటి వినాయకుడిని పెట్టడం జరిగింది? లాస్ట్ ఇయర్ మనం మొత్తం మట్టి వినాయకుడు పెట్టాము. సో ఈ ఇయర్ మటుకు
ట్రీస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా వేరే ఆలోచనతో ఏదైనా కొత్తగా చేద్దామని చెప్పి ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా అంటే ప్లాస్టిక్ కావచ్చు అంటే వేరేగా అంటే అన్ని కలుషితంగా కూడా ఇప్పుడు చెరువులు కూడా చెరువుల్ని కాపాడుకోవాలి సంరక్షించుకోవాలన్నా కూడా మట్టి వినాయకుడిని తయారు చేయాలి, మళ్ళీ అదే మట్టిలోకి పంపించాలన్నట్టుగా ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఆ చెరువులో చేస్తూ ఉంటారు. ఇప్పుడు మట్టి వినాయకులు చాలా తక్కువైపోయినాయి చూస్తూ ఉంటే. ఎక్కడ కూడా కొంతమంది ఇట్లా ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అది కూడా మనం చిన్న సైజ్ లో చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఖైరతాబాద్ మహా గణపతి వినాయకుడు ఏదైతే ఉన్నారో మనకు మట్టి వినాయకుడుగా ఈసారి మనం చూసాం. కానీ ఎప్పుడు చూసినా కూడా నార్మల్ గా ఎక్కడ హైదరాబాద్ మొత్తంలో మట్టి వినాయకులు తక్కువ. మరి మీరు మట్టి వినాయకుడు కాకుండా మీరు మొక్కలతో చేయడము చాలా అంటే కొత్తగా ఉంది. ప్లస్ హరిత వినాయకుడినిగా తీసుకొచ్చారు మా ముందు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. మీరేమైనా చెప్పదలుచుకున్నారు దీని మీద? ఇప్పుడు మట్టి వినాయకులు కూడా తక్కువ అయిపోయినాయి. దీని మీద అసలు ఏం మాట్లాడతారు మీరు? ఇలాంటి వినాయకుడిని పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? సో మట్టి వినాయకుడితో పెట్టుకుంటే బాగుంటుందండి. యాజ్ వెల్ యాజ్ మనం ఇట్లాంటి గ్లోబల్ వార్మింగ్ సంబంధించి ఏదైనా ఇట్లా ట్రీస్ తో లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఆలోచన చేస్తే భావితరాల వారికి కొంచెం ఆదర్శంగా నిలుస్తాము. సో మనం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మీ ద్వారా ఎవరైనా ఇంకా ఆలోచన వస్తే బాగుంటుంది అని చెప్పి ఇట్లా మేము ఆలోచన చేస్తున్నాము. సో ఎన్ని ఫీట్స్ అండి? ఎన్ని ఫీట్స్? ఇది మొత్తం 12 feet అండి. 12 feet. ఓకే, 12 feet. ఎంత అంటే నార్మల్ గా డెకరేషన్ కావచ్చు ఈ చెట్లను ఏదైనా ఖర్చు ఎంత అంటే ఎంత పడింది, ఎంత అయింది వినాయకుడిని పూర్తిగా రెడీ చేయడానికి? దాదాపుగా మొత్తం మనకి 5 lakhs దాకా, అరౌండ్ మోర్ దెన్ 5 lakhs దాకా చూస్తుందండి మొత్తం. 5 lakhs ఖర్చు వచ్చింది. అంటే ఈ జస్ట్ ఈ వినాయకుడైనా లేకపోతే మీరు ఓవరాల్ గా 9 days ఒక్కొక్క డే కి ఒక వినాయకుడు చొప్పున పెడతా అన్నారు? ఓన్లీ ఇది వరకేనండి, దీని వరకే 5 lakhs దాకా వచ్చింది. ఓన్లీ అంటే మొక్కలతోనే మొత్తం పందిరి గానీ మొత్తం అంతా కలిపి అంత వచ్చి 5 lakhs. అంటే ఎలా మీ కమ్యూనిటీ ఇక్కడ ఉన్న మీ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు? సో అంటే నిమజ్జనం ఎన్ని డేస్ చేయబోతున్నారు? 9 days అండి. 9 days నిమజ్జనము. సో 9th day మనకి మొత్తం లడ్డు ఆక్షన్ గానీ ఉట్టి కొట్టడం గానీ మొత్తం నిమజ్జనం అంతా ఇక్కడే మన స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. అంటే మట్టి వినాయకుడిని స్విమ్మింగ్ పూల్ లో సో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మొత్తం దాంట్లో ఏమవుదా ప్రాబ్లం? ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. మొత్తం మనం కరిగిపోతుంది, దాని తర్వాత మనం క్లీన్ చేసుకుంటాం. సో ఎక్కడికి అంటే నార్మల్ గా మీకు ఎప్పుడు చెరువులు అనేది దొరకలేదా లేకపోతే మీరు? కాదండి, ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కదా. సో దానికోసం మనం ఇంటర్నల్ గానే మనం ఒక పూల్ ఉంది కదా, సో దానిలో చేసుకుంటున్నాం యాక్చువల్ గా. సో దాని ద్వారా మనకి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయి కదా. సో అందరూ ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్. సో ఇక్కడ కనబడుతున్నటువంటి మొక్కలన్నీ కూడా పంపిణీ చేసేస్తారా? చేస్తామండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, రాబోయే తరాల్లో భవిష్యత్ తరాల్లో కూడా మనము ఇట్లాంటి పూర్తిగా ఏదైతే మొక్కలతో కూడుకున్నటువంటి వినాయకుడు కావచ్చు, పూర్తిగా మొక్కలతో హరిత వినాయకుడిని అయినా చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళు ఏదైతే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అదేవిధంగా మట్టి వినాయకుల్ని కూడా పెట్టడం ద్వారా, మట్టి వినాయకుల్ని పూజించుకోవడం ద్వారా కూడా నిజంగా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా మట్టితో చేసేది ఏదైతే ప్రకృతితో ఉందో అది నిజంగా మంచి. ఎందుకంటే అన్ని ఇప్పుడు చూస్తుంటే అన్ని కలుషితం అయిపోయినాయి. దేనితోనూ తయారు చేయడము, ప్లాస్టిక్ అన్ని ఇట్లా అది ఇది కలిపేసి చేస్తున్నారు. అలా మొక్కడం కంటే మనం పూర్తిగా న్యాచురల్ గా ఇలా హరిత మొక్కలతో చేసుకున్నటువంటి వినాయకుడు కావచ్చు, లేదంటే మట్టితో చేసుకున్నటువంటి వినాయకుడు కావచ్చు, ఇలాంటిగా పూజిస్తే నిజంగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే 11 రోజులు ఎన్నో మహా పూజలు అందుకొని నిమజ్జనం అయిపోతూ ఉంటారు వినాయకుడు. మరి అంత ప్రతిష్టమైనటువంటి మహా గణపతిని మనము ఇంట్లో పూజించుకునేటువంటి వాళ్ళు పూర్తిగా మట్టితో ఇలా చేసుకుంటే బాగుంటుందంటూ కూడా ఇక్కడ అపార్ట్మెంట్ సెక్రటరీ సార్ చెప్పారు కదా. సో ఇదే భవిష్యత్ తరాల్లో కూడా ఎంతో ఆదర్శంగా నిలవాలన్నదే వాళ్ళ ఇనిషియేటివ్ అంటూ చెప్తున్నారు. దాదాపు ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఇట్లానే కొత్తగా ఇనిషియేటివ్ తో ముందుకు వస్తున్నా అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే మనకు మొక్కలు కనబడుతున్నాయో దాదాపుగా 1000కి పైగా మొక్కలు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, పంపిణీ చేస్తాం అపార్ట్మెంట్ వాసులకు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అయితే కనిపిస్తున్నటువంటి ఇక్కడ మొక్కల హరిత వినాయకుడు ఏదైతే మనకి దాదాపుగా 12 feetలతో ఉన్నారని చెప్పొచ్చు. 12 feetల వినాయకుడిని పెట్టడం అయితే జరిగింది. చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుంది. అక్కడ మనకి చిన్న ఎలుక ఏదైతే కనిపిస్తుందో అది కూడా పూర్తిగా మంచిగా చెట్లతో అయితే చేశారు. దాదాపు ఒక 40 varieties తో అయితే
40 రకాల మొక్కలతో కూడా ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేయడం జరిగింది. మనకు అక్కడ గరక కూడా కనిపిస్తుంది. ప్రధానంగా గణపతికి గరక అయితే ఎంతో ఉత్తమం. ఖచ్చితంగా మనం గరక పెట్టాల్సిందే వినాయకుడి దగ్గర. ఎప్పుడు పూజించుకున్నా సరే వినాయకుడి దగ్గర గరక అనేది ఖచ్చితంగా వినాయకుడికి ఎక్కే తీరుతుంది. సో ఇక్కడైతే అన్ని కూడా చుట్టుపక్కల మొత్తం మనకి ఏదైతే హరిత మొక్కలు కనిపిస్తున్నాయో చాలా మంచిగా అనిపిస్తుంది. పూర్తిగా న్యాచురల్ గా అపార్ట్మెంట్ నివాసులు మనతో పాటు ఉన్నారు, కొందరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. పేరు? కృష్ణవేణి. ఎట్లా అంటే ఎలా ప్లాన్ చేశారు? అట్లా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎట్లా అనిపిస్తుంది? మాది చాలా చూసే వాళ్ళకి మాకు చాలా బాగా అనిపిస్తుంది. హరిత మొక్కలతో వినాయకుని చేయడం అనేది నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాము. మీరేం చెప్తారు మీ మాటలో? మేము మొదటిసారి చూస్తున్నామండి. మీ ఛానల్కి నమస్కారాలు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎప్పుడు చూడలేదు, మొదటిసారి చూస్తున్నాము. అది మా అపార్ట్మెంట్లో మొదటిసారి పెట్టారు. ఎక్కడ వినంది చూడండి, మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో అన్నీ పొల్యూట్ అయిపోయి నేచర్ అంతా పాడైపోతుందండి. మెయిన్ మనం ఈ ఫెస్టివల్ అన్నది అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ ఘనంగా చేసుకుంటాము, దేశం అంతా ఘనంగా చేసుకుంటాము. ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి కలుషితం చేసేసే వాళ్ళం అండి. 10 ఏళ్ల నుంచి అందరూ ఎలర్ట్ అయ్యి మట్టి వినాయకులను చేసుకుంటున్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఇలాగ హరితని చూసి చాలా సంతోషం వేసిందండి. అది మట్టి కూడా అవసరం లేకుండా మొక్కలతో చేసి అవగాహన కల్పిస్తూ ఒక అవకాశం వచ్చిందండి మాకు చూపించడానికి. ఈ మొక్కలు కూడా నిమజ్జనం రోజు అందరం తలోటి తీసుకుని ఇంట్లో పెంచుకుని ఒక ఉద్యానవనంలా చేద్దామని అనుకుంటున్నాం. అపార్ట్మెంట్ అంతాను చాలా సంతోషంగా ఉందండి. ఇది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఇలాంటి కాన్సెప్ట్ అందరూ తీసుకుని మన నేచర్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు. నిజంగా మీరు తీసుకొచ్చినటువంటి మీ అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి ఒక ముందుకు రావడం నిజంగా మరీ విశేషం. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే పూర్తిగా మొక్కలతో వినాయకుడిని చేయడం అనేది కళ్ళు నిండా అసలు చాలడం లేదు. చాలా కన్నుల పండుగగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. మనం ఖైరతాబాద్ వినాయకుడు అంటే అందరికి తెలుసు, ఎంతో స్పెషల్, ఎక్కడెక్కడ నుంచి వస్తారు చూడడానికి. ఇప్పుడు మాకు ఇది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మేము ఇది ఒక కొత్తదనం అంటే ఎప్పుడు ఖైరతాబాద్ లోనే చూస్తాము. ప్రతి ఒక్క సంవత్సరం కూడా కొత్తదనంతో ముందుకు వస్తూ ఉంటారు. ఈసారి 7 తలలతో మహా గణపతికి అవతారం ఎత్తాడు వినాయకుడు. ఇక్కడ చూస్తేనేమో మొక్కలతో పూర్తిగా, అక్కడనేమో రోజుకొక అంటే వెరైటీతో కూడా మీరు అలంకారం చేస్తా అని చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. చేస్తామండి. అది మా అపార్ట్మెంట్ లో నిమజ్జనం కూడా అండి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నాము. మా నిమజ్జనం కూడా మట్టి వినాయకుడు దాంట్లోనే చేసుకుంటామండి. చేసుకుని ఒక నేచర్ ని కాపాడిన వాళ్ళగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అందరు కూడా ఇదే ఇనిషియేటివ్ తో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అనుకుందాం. ఏదైతే గణపతిని మట్టితో చేసుకోవచ్చు, అదే విధంగా మొక్కలతో కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ ఈ అపార్ట్మెంట్ వాసులు అయితే నిరూపించారని చెప్పొచ్చు.